ఇలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాం? ఆరాధిస్తామా? నోట్లో మాట కూడా రాదు, 4 పెట్స్ కట్టిపోద్ది, చేతులు సాపటానికి రావు, కాళ్ళు త్రాణగోల్పోతాయి, దేహం అంతా కృషించిపోయినట్లుగా అనిపిస్తుంది. తెలియకుండా అంతర్గతంగా పక్షవాయువు వచ్చినట్లుగా మనం బాధపడుతూ ఉంటాం. మనం అది ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు తలంటు స్నానం చేసి మంచి డ్రెస్సులు వేసుకుని మొబైల్ ఫోన్ పట్టుకుని బైబిల్ చేత పట్టుకుని సీయోను గీతలు వాడుతూ మందిరంకి వచ్చి రాసిన 34వ కీర్తన కాదు ఇది. దేవుణ్ణి ఆరాధించుట, స్తుతించుట దివ్య భాగ్యం. అది ఆత్మీయమైన ఆధిక్యత, అది పరవశం చేయబడిన ఆరాధన, అది దివ్య అనుభవం. అలాంటి అనుభవంలోనికి బైబిల్లో అనేక మంది భక్తులు స్వయాన తీసుకుని రాబడ్డారు. వారు ప్రభువును, దేవుణ్ణి మనసారా ఎరిగి ఆత్మతో ఆరాధించడానికి పూనుకున్నారు. అలాంటి వారిలో పాత నిబంధనలు అసమానుడు దావీదు. ఆయన ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఏకదాటిగా ఆరాధించడానికి, స్తుతించడానికి పూనుకొన్న విశ్వాస వీరుడు. అవి దావీదు గడ్డుకాలం, ఆపదకాలం, కష్టకాలం. తాను చేసిన ఓ మంచి పని కొరకై చెడ్డ రాజు అయిన సౌలు ద్వారా ప్రాణం అరిచేతిలో పట్టుకొని పట్టాభిషక్తుడైనను బలహీనుడుగా ఇజ్రాయేలు దేశాన్ని విడిచి పరుగు పెట్టాడు. పొరుగునున్న ఆకీష్ రాజ్యంలోనికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం చాలా చక్కగా సవ్యంగా జీవితం కొనసాగించబడింది. రాజుకు ఆప్తమిత్రుడు ఆకీష్ రాజుకు. అందుకే దావీదు దాదాపు ఆకీషు అంతఃపురంలోనే కొన్ని రోజులు గడుపుతూ వచ్చినాడు. కొంతమందికి పడదు కదా, అందుకనే ఆ రాజు ద్వారా పరిపాలిస్తున్న ప్రజలు రాజుకు వచ్చి ఇలాగ మనవి చేశారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని గొలియాతును చంపింది ఈ దావీదని స్త్రీలు పాట పాడింది ఈయన గురించి కాదా? గొలియాతు చంపినవాడు ఇక్కడ కూడా వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? రాజుగారి ప్రశ్న. ప్రజలు జవాబు లేదా అక్కడున్న వారి జవాబు ఏంటంటే, మొదటి గొలియాతు చంపాడు, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీరే, అందుకే మీ దగ్గరికి వచ్చినాడు. రాజులకు చాలా ప్రాణ భయం. భర్త చంపుతుందన్నా, భార్య చంపుతుందన్నా, కొడుకు కూతురు ఎవరు చంపుతారన్నా భయమే. ఎలాగ చంపుతారు అని అనుకునేవాళ్ళు కాదు. అందుకే ప్రాణ భయం చేత దావీదు ఎలాంటి వాడో తెలుసుకోవటానికి మరలా పరీక్షించడానికి పిలిపించినాడు అంతఃపురానికి. ఆ వర్తమానం దావీదుకి చేరింది, రాజు పిలుస్తున్నాడని. దావీదుకి భయం వేసింది. రాజు పిలుస్తున్నాడు అని అంటే, మనకు మామూలుగా ఉద్యోగం చేసే వాళ్ళకి ఆఫీసర్ పిలుస్తున్నాడంటేనే భయంతో వణికిపోతాం. పిలిచిన వాళ్ళని అడుగుతాం ఏమంట, అక్కడే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఏమో తెలియదు అన్నాడు అనుకో, వాడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు కదా. ఏమో తెలియదు సార్ రమ్మన్నాడంటే మనకి ఇంకా భయం వేస్తుంది. ఏమో 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 అని అనుకునేవాడు. ఏమున్నది అక్కడ, కానీ మనకున్న భయం అలాంటిది. దావీదు కూడా అలా భయంతో ఆకీష్ దగ్గరికి వెళితే ఎవడో చెప్పారు, బహుశా దావీదుకి నిన్ను గురించి చెడుగా రాజుకి చెప్పారు, బహుశా మీకు ఇదే ఆఖరేమో అక్కడ ఉండటానికి అని. ఇప్పుడు దావీదు రకరకాలుగా ఊహించుకుంటాడు. మన మైండ్ చాలా తేలిగ్గా మంచి వాటికంటే చెడ్డ ఊహించుకుంటుంది కదా. మనకు జ్వరం వస్తేనే మనం చనిపోయినట్లు, పరలోకంలో ఉన్నట్లు, ఇతరులు భూమి మీద ఉన్నట్లు మనం ఊహించుకుంటాం మనకు తెలియకుండానే. అలా ఊహించుకొని వెళ్ళాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుంది అన్నట్లుగా ఒక ఐడియా వచ్చింది. రాజు దగ్గరికి వెళ్ళి వెర్రివాని వల్ల ప్రవర్తిస్తే ఎలాగుంటుంది అని అనుకున్నాడు. అలాగే బొగ్గులు ఇలాంటివన్నీ తీసుకున్నాడు. చొక్కా ఒకటి పైకి మడుచుకున్నాడు, ట్రౌజర్ ఒకటి పైకి మడుచుకున్నాడు. నేను ఎలాగ చెప్తున్నానంటే అప్పుడు కాలంలో చొక్కాలు ట్రౌజర్స్ ఉన్నాయా అని వద్దండి, అర్థం చేసుకోవటానికి.
అలాగే రాజు సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత రాజు పేరు అడిగినా, ఊరు అడిగినా, భాష అడిగినా, ఏమడిగినా అడిగిన దానికి భిన్నంగా, వేరుగా, అర్థం కానట్లుగా రకరకాల నీ ఊరేది అని అంటే నేను పరలోకం. ఏం చదువుతున్నావు అంటే ఎప్పుడు చెప్పారు నాకు చదువుమని. ఇలాగ మాట్లాడమో ఆరంభించినాడు. అలాగే నురుగులు కార్చుకుంటూ ఉంటే రాజు అన్నాడు, వెర్రివారిని నా దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చినారు, పంపించేయడంటే వారిని తోలి వేసినారంట. ఇప్పుడు పక్కనున్న శత్రు దేశం నుండి తోలివేయబడ్డాడు, సొంత దేశం నుండి తరం పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలా? ఈ ప్రాబ్లం ఎవరికి తెలుస్తుందంటే ఇమిగ్రేషన్ ఇష్యూ ఉన్నోళ్ళకి తెలుస్తుంది. అసలు దేశంలో నుండి లేకుండా నువ్వు వెళ్ళాలా అని అంటే ఎంత కష్టం. భోజనం లేకపోయినా ఉండొచ్చు, బట్టలు లేకపోయినా ఉండొచ్చు, చదువు లేకపోయినా, ఇంకేది లేకపోయినా ఉండొచ్చు, కానీ అసలు దేశంలోనే ఉండకూడదని బహిష్కరిస్తే దాని విలువ బహిష్కరణకు గురైన వారికి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉండలేకపోతున్నాడు, అక్కడ ఫిలిస్తీన్ దేశంలో కూడా ఉండలేకపోతున్నాడు. చేసిన నేరం ఏంటి? ఏదైనా మన మాదిరి నేరాలు ఘోరాలు చేసింటే అవును అనుకోవచ్చు. గొలియాతుని ఏలా లోయలో 40 రోజులకు ఇశ్రాయేలుని సవాలు విసురుతుంటే చంపాడు. అది నేరమా? అది దోషమా? అది పాపమా? అది అన్యాయమా? అది అక్రమమా? ఇలా చేయని నేరాని కొరకు 2 ప్రాంతాల నుండి తరం పడినప్పుడు ఎటుకెళ్ళాలో దిక్కుదోచక ఇజ్రాయెల్ దేశానికి ఫిలిస్తీన్ దేశానికి మధ్యలో ఉన్న కొండల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ గుహలు ఉంటే ఆ గుహలో కూర్చొని, అది ఆదివారం కాదనుకుంటా, అప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేసినాడు. ఆ సందర్భంలో 34వ కీర్తన, ఆయన శ్రమల ప్రవాహంలో నుండి పెళ్ళిపికి వచ్చిన ఎవరెస్ట్ పర్వతం. మనం అది ఆదివారం ఖాళీగా ఉన్నప్పుడు తలంటు స్నానం చేసి మంచి డ్రెస్సులు వేసుకుని, మొబైల్ ఫోన్ పట్టుకుని, బైబిల్ చేత పట్టుకుని, సియోని గీతలు వాడుతూ మధురంకి వచ్చి రాసిన 34వ కీర్తన కాదు ఇది. మనలాగుంటే ఎన్ని కీర్తనల ప్రవాహం ఆయన హృదయంలో నుండి బయటికి వెలువడేవో తెలియదు. ఈ కన్వర్టెడ్ ద కేవ్ ఇంటూ చర్చ్. గుహనే ఒక సంఘముగా, ఒక చర్చ్గా మార్చినాడు. ఇప్పుడు ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి ఆ స్థలంలో పూనుకున్నాడు. దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. ఇది బ్యాక్గ్రౌండ్. ఇలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాం? ఆరాధిస్తామా? నోట్లో మాట కూడా రాదు, 4 పెడ్స్ కట్టిపోద్ది, చేతులు సాపటానికి రావు, కాళ్ళు త్రాణగోల్పోతాయి, దేహం అంతా కృషించిపోయినట్లుగా అనిపిస్తుంది. తెలియకుండా అంతర్గతంగా పక్షవాయువు వచ్చినట్లుగా మనం బాధపడుతూ ఉంటాం. దావీదు అలా కాదు. ఇప్పుడు దావీదు చేసిన ఆరాధన సింహాసనం మీద దేవుడు ఆశని కాకుండా ఉంటాడని ఎలాగ అనుకుంటాం? 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సనుతించెదను, నిత్యము ఆయన కీర్తి. ఎల్లప్పుడూ దేశ బహిష్కరణకు గురైనప్పుడు కూడానా, పట్టించుకునేవారు లేనప్పుడునా, గుహలో ఉన్నప్పుడునా, నేను చెప్పిన కథ అంతా ఏదో బయటికి చెప్తున్నాడు అనుకోతండి. 1 సమూయేలు 21వ అధ్యాయం 10 నుండి 15 వచనాల దాకా చెప్పబడింది. కాకపోతే నేను వ్యవహారిక భాషలో చెప్పాను, అక్కడ బైబిల్ భాషలో ప్రస్తావించబడింది. నిత్యము స్తుతించేదను. దేవుణ్ణి స్తుతించడానికి ఒక సమయము, ఒక దినము, ఒక ప్రాంతం అని లేకుండా నిత్యము ప్రతి పరిస్థితిలోనూ దేవుణ్ణి స్తుతించడం అనేది అంత తేలికైన సంగతి ఏం కాదు. కానీ కీర్తనకాడు అలా స్తుతించడానికి పూనుకున్నట్లు వాక్యాలు మనం చూస్తాం. నేను గుహలో ఉన్నా స్తుతిస్తా, గద్దె మీద ఉన్నా స్తుతిస్తా, సింహాసనం మీద ఉన్నా స్తుతిస్తా, నా పరిస్థితి ఏదైనా నేను స్తుతించకుండా మానను అనే కీర్తనకాడు ప్రబోధిస్తూ మనకిస్తున్న సందేశం కూడా అదే. మన అనుకూల ప్రతికూల పరిస్థితులు ఏవైనా ఆయన స్తుతించుటల్లో ఆగిపోకూడదు, తప్పిపోకూడదు, మానకూడదు అనే సందేశం. 2వ వచనం 34వ కీర్తనలో చెప్పబడింది. ఎందుకు అనుదినం స్తుతిస్తున్నాడంటే, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. ఏం పాస్ అయ్యాడా పరీక్షల్లో? అమెరికాలో సీట్ వచ్చిందా? H1B వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? పెళ్ళయిందా? పిల్లలు అయ్యారా? కొడుకు పుట్టాడు, కూతురు పుట్టాడు, ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడా? తరం పడుతూ ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని గుహలో ఉన్నాడికి స్తుతి ఏంటి? మనమైతే ఏమనుకుంటాం, ఏదో భోజనం తిని సుఖంగా పడుకోకుండా నువ్వు స్తుతి, ఆరాధన, ప్రార్థన, అతిశయం, కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావేంటి అని అనుకుంటాం.
కొత్త మాటలు కాదు, ఆత్మీయమైన అనుభవం, భాష, పదప్రయోగం కాదు, హృదయ ప్రయోగం. యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. అతిశయము అంటే మామూలు మన భాషలో చెప్పాలంటే సంతోషం, గర్వం ఇలాంటి పదాలు కదా. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు, సిలువను బట్టి తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. కింగ్ జేమ్స్ వర్షన్లో చెప్పారు, ఐ గ్లోరీ ఇన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే నా మహిమ, అతిశయము ఈజ్ ఈక్వల్ టు దాదాపు మహిమ అనుకోవచ్చు మనం. కనుక నా మహిమ, నా గుణాతిశయము నా ప్రభువారే. ఏ అతిశయము? నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కనుక మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ వాడే పండితులు ఉంటే నేను చెప్పే పదజాలం, పదప్రయోగం ఆ ఇంగ్లీష్ బైబిల్లో అంత అతికినట్లుగా ఉండకపోవచ్చు. కనుక ఈ మార్పు మీరు గమనించాలని మనవి చేస్తున్నా. యెహోవాను బట్టి నేను అతిశయిస్తా. ఏంటి ఆ అతిశయము? మొదటిది కీర్తనలు 5:7, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను, నీళ్ళ భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయపు దిక్కు చూచి నమస్కరించేదను. నమస్కరించుట, ఆరాధించుట, పూజించుట, సాగిలపడుట, ఇవన్నీ ఆరాధన అనే పదానికి పర్యాయ పదాలు. వీటన్నిటికి కలిసి ఇంగ్లీష్లో ఒకే పదం వాడబడింది, వర్షిప్. తెలుగులో ఉన్న పద సంపదను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి పద ప్రయోగం చేయటానికి బైబిల్ పండితులను వాడుకున్న తీరు శ్లాఘనీయం. తెలుగులో ఎంతసేపు, ఇంగ్లీష్లో ఎంతసేపున వర్షిప్ అనే పదం కనిపిస్తుంది. కానీ తెలుగులో పూజ, సాగిలపడుట, నమస్కరించుట, ఆరాధించుట అనే పర్యాయ పదాలు అక్కడ వాక్యంలో దొరలడం మనకు పరిపాటే. కనుక మొదటిది, నేను ఎందుకైతే నిన్ను ఆరాధిస్తున్నానంటే మొదటి అతిశయము కృపాతిశయము, ద గ్లోరీ ఆఫ్ గ్రేస్. ఇదేమో మనకు తెలియదు, కానీ దేవుడు తన కృపను మన పక్షాన వెల్లడి చేస్తూ వచ్చిన. అసలు కృప అంటేనే మన ఊహకు, జ్ఞానమునకు మించింది. అది దేవుని ప్రసాదం, అది దేవుని వరం, అది దేవుని భాగ్యం, అది దేవుని పుణ్యం, అది దేవుని భిక్ష. అలాంటి కృపాతిశయం, కృపాప్లత అతిశయం, దాన్ని అంత ఉన్నతమైనదిగా, ఔన్నత్యమైనదిగా దావీదు ఆ దినాల్లో గుర్తించినట్లు వాక్యం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. దీన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో కొత్త నిబంధన కామెంటరీ, వ్యాఖ్యానంగా రాశాడు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, కనుక ఎవడనూ అతిశయింప వీలు లేదు, ఇది దేవుని కృపావరమే. కనుక రక్షణ, పాపక్షమాపణ దేవుని యొక్క కృప. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో అన్నాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన మీద అందం ఎరుగుదురు కదా అని చెప్పలేదు, ఆయన ఆశ్చర్యకార్యాలు ఎరుగుదురు కదా అని చెప్పలేదు. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినాడు మీకు తెలుసుగా, కుష్ఠరోగిని బాగా చేసినాడు మీకు తెలుసుగా, చనిపోయిన వారిని బాగా చేసినాడు తెలుసా లేదా? ఆయన అలా కొరింథీయులు ప్రశ్నించలేదు. ద ఫండమెంటల్ పెనట్రేటింగ్ పర్సనల్ క్వశ్చన్ టు ద చర్చ్ అట్ కొరింథియన్స్ ఈజ్, డూ యూ నో ద గ్రేస్ ఆఫ్ గాడ్? దేవుని కృపను మీరు ఎరుగుదురా? ఎరగకుండా కొంత సంఘం ఎలాగ ఏర్పడింది? అంతా ఇంత సామాన్యమైన సంఘం కాదు, తలాంతుల్లో నింపబడిన సంఘము. 2 పత్రికలు పౌలు చేతుల ద్వారా కొరింథీయులకు జాలవిడబడిన సంఘం. మరి కృపను తెలియకుండా ఎలాగుంటారు అంటే, మీకు తెలిసిన కృప చాలా తక్కువే. ఆ కృపలో కనీసం విషయమంతా, జ్ఞానపార్టికల్ అంతా కూడా మీకు తెలియదు, ఇంకా ఎక్కువ తెలుసుకునవలసిన వారై ఉన్నారు అని ఆయనే జవాబు ఇవ్వటానికి పొన్నుకున్నాడు. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయటానికి ఇష్టపడ్డాడు. అదే సిలువ ప్రేమ. యేసుప్రభు వారు సిలువ మీదకి వెళ్ళి మన పాపలన్నింటిని మోసుకొని, పాపముగా చేయబడి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపూట, రక్తము కార్చి చనిపోయి సమాజేయబడి తిరిగి లేపబడడం ద్వారా పాపలమైన మనము ఆ సిలువ ప్రేమ ద్వారా ఆకర్షించబడి, రక్తం ద్వారా కడగబడి, శుద్ధీకరించబడి ఆ సిలువ దగ్గరికి వచ్చి శరణ వేడినప్పుడు సిలువ రక్తము చేత పరిశుద్ధపరచబడి పాపక్షమాపణ పొంది భిక్ష పొందిన వారమై, దీక్ష కలిగిన వారమై క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశించున్నాం. నేనైతే నీ నీ నామమును బట్టి అతిశయించుచున్నాను. మొదటి అతిశయము కృపాతిశయము.
రక్షణలోనికి తోడుకొని రాబడిన అతిశయం. రెండవది చూస్తామా? కీర్తనలు 25:6, Psalm 25:6. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయమును జ్ఞాపకము. కరుణాతిశయం, ఇప్పటిదాకా మొదట చూసిన అతిశయం ఏంటి? కృపాతిశయం. రెండవది ఏంటి? కరుణాతిశయం. కృపకు కారణకున్న తేడా ఏంటి? దేవుడు మనల్ని కృప చూపించి రక్షించినాడు, ఇప్పుడు కరుణ చూపించి రక్షణలో కొనసాగిస్తున్నాడు. ఇఫ్ దెర్ ఇస్ నో కరుణ, దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ ద సాల్వేషన్. అందుకే కరుణ అంటే మర్సీ అని మనకు తెలుసు. దీన్నే తీసుకుని అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో ఎక్స్టెండెడ్ కామెంటరీ, యాంప్లిఫైడ్ కామెంటరీ రాసినాడు. ఆయన ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు, ఎవరి మీద జాలి పడతాడో వారి మీద జాలి పడతాడు. కనికరించబడిన వాని యందు ఏమీ లేదు, కానీ కనికరించు దేవుని యందే ఉన్నది. యేసు ప్రభువు వారు భూమి మీద మానవాకారాన్ని జీవిస్తున్నప్పుడు చాలామంది ఆయన కరుణ కొరకు వేడారు. యేసు ప్రభువు వారు దారి మీద వెళ్తున్నప్పుడు కుష్ఠరోగి వచ్చి, లేకపోతే గుడ్డివాడు వచ్చి, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేశాడు. కుష్ఠరోగులు వచ్చి కరుణించమని కేకలేసినారు. కరుణించుకుని దేవుడు దాటిపోలేదు. ఈ సో మర్సిఫుల్ దట్ ఈ కెనాట్ బైపాస్ ఎనీబడి హూ సీక్స్ ద మర్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కరుణ కొరకు వేడేవారిని కరుణించకుండా కఠిన హృదయుడే దాటిపోవడం అనేది దుస్సాధ్యం. అలాగే మనం రక్షణ పొందిన తర్వాత కరుణించబడుతూనే ఉన్నాం. ఎన్నిసార్లు కరుణించినాడు చెప్పనశక్యం, కానీ ఎన్నిసార్లు కరుణించినాడు. దేని యొక్క కారణం నాకు అసలు అవసరమే కాలేదు, రక్షించబడినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. I do not need the mercy of God any longer because I was saved at the cross and I am continuing in the salvation. ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటారా? ఎన్నిసార్లు కనికరం పడాలో, ఎన్నిసార్లు క్షమించబడాలో. ఆయన కనికరమంద ఐశ్వర్యవంతుడు, అందుకే రిచ్ ఇన్ మర్సీ. కనికరం అనే ఒకే మాటే దైవత్వానికి నిలువెత్తి నిదర్శనమైనప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో రాస్తూ వచ్చినారు మర్సీస్, బహువచనం. విలాపవాక్యాల 3వ అధ్యాయంలో చెప్పబడింది, దై మర్సీస్ ఆర్ న్యూ ఎవరీ మార్నింగ్, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్, గ్రేట్. ఒక్క మర్సీనే, ఒకే కనికరమే మనల్ని ఇంత ఆత్మీయమైన ఐశ్వర్యవంతులుగా చేస్తే మర్సీస్. ఆ కనికరముల యొక్క సంఖ్య మితి లేనిది, అది విస్తారమైనది. ఏంటి కనికరం? కృప ద్వారా రక్షించబడ్డాము, కనికరము ద్వారా రక్షణలో కొనసాగుతున్నాము. కృప కనికరము భిన్నమైన పదాలు, 180 డిగ్రీల ఆపోజిట్. కృప అంటే మనకు తెలుసు కదా, ఫేవర్ ఆఫ్ గాడ్ ఫర్ అన్ఫేవర్డ్ ఆర్ అన్మెరిటెడ్ పీపుల్. అయోగ్యులైన వారికి దేవుడు చూపించే జాలి, కనికరం అంట. ఇప్పుడు ఈ మర్సీ అంటే అర్థం ఏంటంటే, మనము దేనికి యోగ్యులమో దాన్ని దేవుడు మనకి ఇవ్వకుండా, దేనికి అయోగ్యులమో దేవుడు దాన్ని మనకి ఇవ్వడం యోగ్యం. కరుణ ఇది కొద్ది కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనము దేనికి పాత్రలమో దేవుడు దాన్ని మనకి ఇవ్వకుండా, దేనికి మనం పాత్రలు కాదో దేవుడు దాన్ని మనకి ఇవ్వడమే కరుణ. దేనికి మనం పాత్రలము, రక్షణ పడిన తర్వాత నేరాలు ఘోరాలు సర్వసాధారణంగా చేస్తున్న అబద్ధాలు చెప్తుంటారు కదా. ఉదాహరణకు చాలా సింపుల్ ఉదాహరణ, అది చెప్పిన అబద్ధమంతరికి శిక్ష రావాల్సిందే కదా. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్లే బ్యాక్ ఫర్ ఎనీ ప్లే ఫార్వర్డ్. ఇప్పుడు ఏం చేస్తాం మరి? మనకి మనసాక్షి పొడుచుకుంటుంది, అయ్యో ఇలాగ చెప్పేసని ఎలాగని. ఇప్పుడు ఏం చేస్తాం? క్షమాపణ కోరతాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ క్షమాపణలో మన మీద కరుణ చూపిస్తాడు. ఈ షోస్ మర్సీ, ఐ డిజర్వ్ ఫర్ ద పనిష్మెంట్ అండ్ హి ఎస్కేప్స్ మీ ఫ్రమ్ ద పనిష్మెంట్. నేను దీనికి శిక్షకు పాత్రుడను, కానీ దేవుడు ఆ శిక్షను నాకు ఇవ్వకుండా శిక్ష నుండి నన్ను క్షమించి కరుణలోనికి తీసుకుని వచ్చినాడు. ఇలాగ నేను కడించబడిపోతే ఏమవుద్ది? ప్రార్థన చేయలేను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మనకి చాలా పరిచయమైన మాట కదా, 4:16. కనుక మనము ఏంటి చాలు ఏం చేయబడాలంట? రక్షించబడి కాదు, ఇక్కడ యు ఆర్ ఆల్రెడీ సేవ్డ్. రక్షించబడినావు, కానీ రక్షించబడిన తర్వాత ఏం చేయబడాలా? కనికరించబడి. అంటే చాలా పొరపాట్లు, ఇవన్నీ పతనాలు అన్నీ ఉన్నాయి కనుక నేను ఆ పతనాలతో పొరపాటుతో దేవుని కృపాసింహాసనాన్ని తాకలేను. కనుక ఇప్పుడు నాకేం కావాలా? దేవుని కనికరం కావాలా. కనికరం అయితేనే ఏమొస్తుంది? కృపాసనం వస్తుంది. కృపాసనం దగ్గరికి నేను రావాలంటే కనికరించబడాలా. నేను కృపాసనం దగ్గరికి రాకుండా ఉండాలంటే నేను కనికరించబడకుండా ఉండొచ్చు. బట్ ఏ బిలీవర్ కెనాట్
లివ్ వితౌట్ ప్రేయర్, ప్రార్థన లేకుండా విశ్వాసం ఉండలేడు కదా. ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అనేక సార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే బహుశా మనం కనికరించబడడానికి ఇష్టపడట్లేదేమో, దేవునికి క్షమాపణ కోరుకోవడానికి ఇష్టపడట్లేదేమో. కనుక ఎవరీ బిలీవర్ హ్యాస్ టు అబ్టైన్ మర్సీ టు టచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపాసనము సమీపించుట కొరకై కనికరించబడ్డం అవసరం. ఆయన కరుణాతిశయమును మన కొరకై చూపిస్తూ వచ్చిన. ఎప్పటి నుండి ఉన్నాయంటే ఇవన్నీ ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలంట? ఇందాక చదివాం కదా 25:6 కీర్తన 25:6. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపం చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపం చేసుకునుము. అవి ఎప్పటి నుండి ఉన్నాయి? ఏ జ్ఞాపం చేసుకోవాలా? ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? సరే, ఇక్కడ రాయబడింది ఏంటి? ఎప్పటి నుండి ఉన్నాయంట? పూర్వకాలం నుండి ఉన్నాయంట. ఏ జ్ఞాపం చేసుకోవాలా? కరుణాతిశయం జ్ఞాపం చేసుకోవాలి, కృపాతిశయం జ్ఞాపం చేసుకోవాలంట. ఏ జ్ఞాపకం చేసుకోకూడదు? కింద రాశారు 25 కీర్తన 7వ వచనం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను. వావ్, వాట్ ఏ ప్యారలల్ పిక్చర్ ఇట్ డ్రాస్. మనమైతే ఏ జ్ఞాపకం చేసుకోమంటాం? ఏ జ్ఞాపకం చేసుకుంటాం? మనకు పాపాలు గుర్తొస్తాయి, మంచి గుర్తురాదు, చెడు గుర్తొస్తుంది, నీతి గుర్తురాదు. అందుకే ఈ కీర్తనకాడు దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవునితో చేసే విజ్ఞాపన ఏంటంటే, నా పాప స్థితి జ్ఞాపం చేసుకోవద్దు. నా బాల్య దినాల నుండి నేను చేసిన పాపం గుర్తు చేసుకోవద్దు, కానీ నా బాల్య దినాల నుండి కూడా ఇంకోటి ఉంది, కరుణాతిశయం ఉంది, కృపాతిశయం ఉంది. అది నువ్వు నన్ను జ్ఞాపం చేసుకుంటే అప్పుడు నేను ఆరాధించడానికి హేతువు అవుతుంది. ఇవన్నీ 34వ కీర్తనలో ఆయన గుహలో ఉండి దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ చేసిన ఆరాధనలో భాగమని మనకు పరిచయం. 34 వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను. కనుక మొదటి అతిశయం ఏంటంటే కృపాతిశయం, రక్షణ, సాల్వేషన్. రెండవ అతిశయం ఏంటంటే కరుణాతిశయం, సప్లికేషన్, కనికరించబడి ప్రార్థన చేయటానికి అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యంలోనికి మనం తీసుకురాబట్ట. మూడవ అధ్యాయము కీర్తన 66:3, Psalm 66:3. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు. బలాతిశయము టాక్స్ ఆఫ్ ద సక్సెస్, విజయాన్ని గురించి మాట్లాడుతూ నీ అతిశయాన్ని, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. కృపాతిశయము, కరుణాతిశయము మాత్రమే కాకుండా బలాతిశయం. అందుకే 18వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా నా బలమా. కొంతమంది బలాలు అంటారు కదా, వాట్స్ యువర్ వీక్నెస్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటంటే వాళ్ళు ఏదో చెప్తారు, నా బలం ఫలానా అని. అసలు ఉంటేగా చెప్పడానికి, అన్ని బలహీనతలే ఉండేది, కానీ ఏదో ఒకటి చెప్పుకోవాలి కనుక చెప్పుకుంటూ ఉంటారు, అది వేరే విషయం అనుకో. ఇక్కడ దావీదు ఏమంటాడని, ఐ హ్యావ్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్. అరే, చాలా అందంగా ఉన్నారు కదా, ఇశ్రాయేల్ మొదటి గాయకుడు కదా, దాదాపు 75 కీర్తనలు రాసేసారు కదా, గొలియాతుని చంపేశారు కదా, మీ వర్షంలో బలం ఉంది, మీ వర్షంలో రాతిలో బలం ఉంది, మీ ఖడ్గంలో బలం ఉంది, మీ గానంలో బలం ఉంది, మీ గోత్రంలో బలం ఉంది, మీ కంఠంలో బలం ఉంది, అసలు మీరే బలం, మీ సైన్యం బలం ఉందని పొగిడేవారికి ఆయన ఏం చెప్తున్నాడంటే 18వ కీర్తన 1వ వచనము, యెహోవా నా బలం, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అంటే అపార్ట్ ఫ్రమ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్ ఐ యామ్ నథింగ్ బట్ ఎ వీక్ వెసల్. ప్రభు యొక్క బలానికి వెలపట నేను కానీ, నా స్వరం కానీ, నా కంఠం కానీ, నా ప్రార్థన కానీ, నా ఖడ్గం కానీ, నా వడిసెలు కానీ, నా రాయి కానీ, నా గుండె కానీ, నా జీవితం అంతా కూడా వట్టి బలహీనమైన ఘటమే. కనుక ఆ బలాతిశయాన్ని బట్టి గొలియాతును జయించి దేవుని నామం గొప్ప చేసిన సంగతి మనకు పరిచయం. అతను మన మీద అనేక సార్లు దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు మనం ఓడిపోయినా, పడిపోయినా, లేచినా, మీకు అన్నాడుగా, శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను పడిపోయినా లేస్తా, నన్ను లేపేవాడు ఉన్నాడు, నన్ను నిలబెట్టేవాడు ఉన్నాడు, నన్ను ఉద్ధరించేవాడు ఉన్నాడు. 20వ కీర్తన 1వ వచనం చూస్తాం కదా, ద నేమ్ ఆఫ్ ద జాకబ్, ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకబ్ షల్ డిఫెండ్ ది. యాకోబు దేవుని నామము ఉద్ధరించునగాక.
ఎన్నిసార్లు పడిపోయి బలహీన పరిస్థితులై చేతి కాకుండా దిక్కుమాలిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనకు బలాన్ని ఇచ్చినాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. క్రీస్తే మన బలం, సిలువే మన బలం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. నేను ఆయనను, ఆయన పునరుత్థాన శక్తిని, బలమును ఎరుగు నిమిత్తము ఆయన మన బలాతిశయమైనాడు. యెహోవాను బట్టి నేను అతిశయించేదను. 3 అతిశయాలు చూసినాం. ఇప్పుడు 4వ చూస్తామా? పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనం. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 2 verse 5. 2వ అధ్యాయం 5వ వచనం. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. 4వ అతిశయం ఏంటి? ప్రేమాతిశయం, ద గ్లోరీ ఆఫ్ హిస్ లవ్. ప్రేమ చేత మూర్ఛిల్లిపోతున్నారంట. ఇది ఎవరికో మీకే తెలుసు అనుకుంటా. ఎలాగ మూర్ఛిల్లిపోతారంటే స్పృహ కోల్పోవడం, స్వాధీనం లేకపోవడం. ఐ ఆమ్ నాట్ ఇన్ మై కంట్రోల్ వెన్ ఐ థింక్ ఆఫ్ దై డివైన్ లవ్. నీ దైవ ప్రేమను గురించి నేను ఆలోచించినప్పుడు, ధ్యానించినప్పుడు, ఆ ప్రేమ ద్వారా పరవశము చేయబడినప్పుడు, పట్టబడినప్పుడు, ఐ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ మై సెల్ఫ్. నేను మూర్ఛిల్లుచున్నాను, పరవశించిపోయాను. అది యేసు ప్రభు శిలువలో మన విషయమే చూపించిన. అందుకే బైబిల్లో చెప్పబడింది కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆయన ప్రేమకు పరిధులేంటి? ఆయన ప్రేమకు హద్దులేంటి? ఆయన ప్రేమకు పరిమితులేంటి? ఆయన ప్రేమకు నిర్వచనాలేంటి? ఆయన ప్రేమకు ఎత్తేంటి, పొడవేంటి, వెడల్పేంటి, లోతేంటి? ఆయన ప్రేమకు కొలతలేంటి? కొలతలు లేని ప్రేమ, పరిధులు లేని ప్రేమ, అపరిమితమైన ప్రేమ, ఆధ్యాత్మికమైన ప్రేమ, దైవ ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పాపాలు క్షమించిన ప్రేమ, జీవితాన్ని మార్చిన ప్రేమ, రక్తం చేత కడిగిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, పరిశుద్ధుడిగా చేసే ప్రేమ, పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టే ప్రేమ, సింహాసనం ఇచ్చే ప్రేమ, రాజ్యం ఇచ్చే ప్రేమ, కిరీటం ఇచ్చే ప్రేమ, ఆయన రూపంలో నీకు మార్చే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ, త్యాగ సహితమైన ప్రేమ. ఎల్లలేని ఈ ప్రేమ కొరకై ప్రేమ భగ్నజీవులమైన మనల్ని ఆయన ప్రేమించి తన అతిశయాన్ని చూపించిన. దేవుని ప్రేమ ఎంత గొప్పది. 5వ దాకా చూసి ముగిస్తామా? 15వ అధ్యాయం నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 15 verse 7. 15:7. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయం వలన. ఏ అతిశయము? మహిమాతిశయం. యేసుప్రభువే మన మహిమ, మన నీతి, మన అతిశయం. అందుకే దీన్నే పౌలు అపోస్తలుడు యాంప్లిఫై చేస్తూ కొలస్సీ 1:27 అన్నాడు, క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఎలాంటి ప్రజలు ఎలాంటి దగ్గరికి తీసుకురాబద్దా? మహిమను కోల్పోయిన మనము, మహిమకు దూరమైన మనము, మహిమకు తక్కువ వచ్చిన మనము, అలాంటి మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చేట కొరకే మహిమాస్వరూపైన యేసు ప్రభు వారు భూమి మీదకి మానవుడిగా దిగివచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి దేవుని మహింపరిచి ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైందని కేకలు వేసి చనిపోయి పరలోక స్థలంలో ఆశ్రయుడై ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రభువారు మనల్ని రక్షించి ఎబ్రీ పత్రికలో చెప్పబడినట్లు అనేకులైన కుమారులను తన మహిమలోనికి తీసుకుని వస్తున్నాడు. బ్రింగింగ్ మెనీ సన్స్ ఇంటూ హిస్ గ్లోరీ. మట్టి పురుగులు మహిమకు చేరడం ఏంటి? దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఊహకు అందం. మట్టిలో మన్న గలిచిపోతుంది, పురుగులో వశమైపోతుంది దేహాన్ని. దేవుడు కరుణించి మహిమా దేహంతో మార్చాలని కోరుతున్నాడు. అందుకే మహిమగల సువార్త ఇచ్చినాడు, మహిమగల సంఘంలోనికి తెచ్చినాడు. ఓ దినాన ఆయన వచ్చినాడు, మహిమా దేహాలుగా మన దేహాలు మార్చనై ఉన్నాడు. మహిమగల సింహాసనం మీద ఉండబోతున్నా, మహిమా రాజ్యంలో ఉండబోతున్నా. ఈ మహిమ ఉచితం. దావీదు 34వ కీర్తన రాస్తున్నప్పుడు ఇవన్నీ ఆయనకు ప్రవచనాత్మకంగా తెలిసేమో కానీ అక్షరానుసారంగా తెలియదు. ఆయన క్రిస్మస్ అంటే అక్షరానుసారంగా తెలియదు. ఆయనకు యేసు ప్రభువారు చనిపోయిన గుడ్ ఫ్రైడే అంటే అక్షరానుసారంగా తెలియదు. ఈస్టర్ అంటే అక్షరానుసారంగా తెలియదు. పెంతెకోస్తు అంటే అక్షరానుసారంగా తెలియదు. ఇది కొత్త నిబంధనలో ఉన్న మనము యేసు ప్రభు యొక్క మా పుట్టుక, జీవన విధానం, మరణం, భూస్థాపన, పునరుత్థానం, తిరిగి ఆయన ఆరోహణ అయి పరలోక స్థలంలో కూర్చున్నట
మనం అనుభవపూర్వకముగా ఎరిగిన వారం. ఆయన రక్త ప్రభావం కొత్త నిబంధనలో వాళ్ళకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? పాత నిబంధనలో యేసుప్రభు యొక్క రక్త ప్రవాహం వారి మీద లేనప్పుడే, జంతువుల యొక్క రక్తం ద్వారానే వారి పాపాలకు పరిహారం కలుగుతున్నప్పుడే, దైవాన్ని వారు స్మరిస్తూ దివ్య సాన్నిధ్యంలో గుహల్లాంటి స్థలంలో కూర్చుండే నిత్యము దేవుని స్తుతించడానికి పూనుకుంటే, ఇది నాన్న యేసుప్రభు యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తాన్ని ప్రోక్షించబడిన మనము, రక్తం ద్వారా కడగబడి శుద్ధి చేయబడిన మనము ఆ దైవ సాన్నిధ్యంలో సాగిలపడి దేవుని ఆరాధించడానికి చేరవచ్చుట ఎంత శ్లాఘనీయమైన భాగ్యం. యెహోవాను బట్టి నేను అతిశయించెదను, నిత్యం ఆయన్ని నేను స్తుతిస్తా. 5 అతిశయాలు చూసా. మొదటిది కృపాతిశయము, రెండవది కరుణాతిశయము, మూడవది బలాతిశయం, నాలుగవది ప్రేమాతిశయం, ఐదవది మహిమాతిశయం. ఈ అతిశయాలు అనుభవిస్తున్నవారు ఆ ప్రభు ఎదుట సాగిలపడి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినట్లుగా ప్రభువు సహాయం చేయనుగాక.